తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. లోక్సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ కాంగ్రెస్ చేసుకున్న అంతర్గత విశ్లేషణలో అనేక ఆసక్తికర అంశాలు బయటపడటంతో పాటు భారీ ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 17 స్థానాలుండగా ఎంఐఎం గెలిచే హైదరాబాద్ పోగా మిగతా 16లో కనీసం 14 గెలవాలని రాహుల్ గాంధీ ఆదేశించారు. అన్ని చోట్ల కాకపోయినా 12 స్థానాల్లో సునాయాస విజయం ఉంటుందని, 1-2 అదనంగా వచ్చిన ఆశ్చర్యం లేదని టీం రేవంత్ అంచనా వేసుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం అయ్యి 50% సక్సెస్ సాధించింది. అదే బీజేపీ మాత్రం గతంలో 4 స్థానాలను రెట్టింపు చేసుకుని 8కి చేరటం ద్వారా 100% ఎక్స్ట్రా దిశగా అడుగులు వేసింది. అందులోనూ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 స్థానాలు సాధించిన కమలనాథులు ఏకంగా 8 లోక్సభ స్థానాలకు ఎగబాగటం ఆశ్చర్యకర అంశంగా పరిగణిస్తున్నారు. ఫలితాలను విశ్లేషించి ఒక నివేదికను సమర్పించేందుకు ఏర్పాటైన కురియన్ కమిటీ ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. టన్నుల కొద్దీ దుమ్మెత్తిపోసుకున్నారు. నియోజకవర్గాల వారీగా కురియన్ కమిటీ ముందు కాంగ్రెస్ నేతలు హాజరై తమ వాదన వినిపించగా, ముఖ్యమంత్రి రేవంత్ సొంత జిల్లా అయిన ఉమ్మడి పాలమూరులో పరిస్థితి విని కమిటీ పెద్దలే ఆశ్చర్యపోయారు. కర్ణుడి చావుకు కారణాలెన్నో అన్నట్లుగా పాలమూరు ఓటమికి పలు కోణాల్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. మహబూబ్ నగర్ లోక్సభ పరిధిలో స్థానిక ఎమ్మెల్యేలు సహకరించలేదని సీఎం రేవంత్ స్వయంగా నిలబెట్టిన అభ్యర్థి వంశీచంద్రెడ్డి కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేతలంతా గ్రూపులుగా విడిపోయి ముందుకు వెనక్కి లాగుతూ పార్టీ పరాజయానికి కారణమయ్యారని ఆయన అన్నారు. అయితే వంశీచంద్రెడ్డి తగవులు పెట్టిన కారణంగానే పార్టీ ఓడిపోయిందని ప్రత్యర్థి వర్గం ఆరోపించింది. మరోపక్క మహబూబ్ నగర్లో పార్టీ ఓటమికి బీఆర్ఎస్ కుట్రలో కారణమని కొందరు అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఓటింగ్ కి ముందు బీఆర్ఎస్ వ్యూహం మార్చి కొంతమంది సానుభూతి పరుల చేత బీజేపీకి ఓటేయించిందని, అందుకే వంశీ ఓడిపోయారని కొందరన్నారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని కమిటీ ముందు వారు వాదించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంఐఎంతో స్నేహం పార్టీకి దెబ్బతీసిందని ఫిరోజ్ ఖాన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎంఐఎంను శత్రువుగా చూసినప్పుడే హైదరాబాద్లో బతికి బట్టకట్టే వీలుంటుందని ఆయన తేల్చేశారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లలో ఒకరిద్దరు మినహా ఎవ్వరూ లోక్సభ ఎన్నికల్లో సహకరించలేదని, తూతూ మంత్రంగానే పనిచేశారని కొందరు ఆరోపించారు. అందుకే బయట నుంచి వచ్చిన దానం నాగేందర్ సైతం సికింద్రాబాద్ లోక్సభలో ఓడిపోయారని చెప్పుకొచ్చారు. పార్టీలో ప్రక్షాళన అవసరమని దానం నాగేందర్ కుండబద్దలు కొట్టారు. అయినా సరే కష్టపడి పనిచేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెజారిటీని తగ్గించగలిగామని ఆయన ధీమాగా చెప్పారు. ఇక వెలిచాల రాజేందర్ రావు, జీవన్ రెడ్డి ఓటమికి వెన్నుపోటే కారణమని కమిటీ ముందు నేతలు తేల్చేశారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.